యువత సాధికారతకు కెరీర్ గైడెన్స్ ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల కోసం సరైన స్ట్రీమ్ ఎంపిక 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సుకు హాజరైన కలెక్టర్ యువత సాధికారతకు కెరీర్ గైడెన్స్ ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యువతకు కెరీర్ గైడెన్స్ పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి హేమ భార్గవి, గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ, సంబంధిత యువతతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కెరీర్ గైడెన్స్ పై యువతకు పలు సూచనలు, సలహాలు అందించారు. యువతకు కెరీర్ తాను ఎంచుకున్న రంగంలో నాణ్యమైన గుణాత్మక విద్య ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రతి విద్యార్థి జీవితంలో ఏదో ఒకసారి ఓటమి అనేది తలుపు తడుతుందని, ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. ఓటమి గెలుపుకు నాంది అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి మళ్లీ కష్టపడి చదివి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని అన్నారు. విద్యార్థులు మరియు ఉద్యోగులు తమ ఆసక్తులు, నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వానికి తగిన సరైన వృత్తి మార్గాన్ని ఎంచుకోవడంలో సహాయపడే ఒక వ్యవస్థీకృత ప్రక్రియని వివరించారు. ఇది సరైన కోర్సుల ఎంపిక, లక్ష్య నిర్దేశం మరియు ఉద్యోగ అవకాశాలను గుర్తించడంలో మార్గనిర్దేశం చేస్తుందన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కెరీర్ గైడెన్స్ శిక్షణ మీకు ఎంతగానో దోహదపడుతుందని, మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ చైర్మన్ చిరుమల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ జిల్లా సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం కెరీర్ గైడెన్స్ యువత భవిష్యత్తుకు మార్గనిర్దేశంగా పనిచేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువత, యువకులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు చూపించాలి 100 పదాలతో ఇవి నేర్చుకున్నాం సార్ మీరు నాకు చెప్పాలి. చెప్తారా? చెప్తారు. చెప్పారు. సో పాత సంవత్సరంకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, కానీ ప్రిపరేషన్ టైప్ ఉన్నప్పుడు అప్పుడే అర్థమైంది సరే సోషల్ సైన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడే మనం నేర్చుకున్నాం. అప్పుడే కూడా ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేసి దెన్ ఆన్లైన్ అవైలబుల్ ఉన్న సోర్సెస్ ఆయన చెప్పినట్లుగా మనకి కోచింగ్ సోర్సెస్ చాలా ఉన్నాయి, కానీ కోచింగ్ కాకుండా ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. రెగ్యులర్ క్వశ్చన్ కూడా టైమింగ్ ఉంటుంది, మీరు రాసుకొని ఇస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏ ఫాదర్ బి సిస్టర్ సి కొడుకు ఈ, సో ఫైనల్ ఏ ఆర్ ఈ సంబంధం ఏంటి, సో అది కూడా మీరు చేయడానికి చాలా ఫాస్ట్గా చేయాలి. సో ప్రాక్టీస్ చేయాలి ఇట్లాంటి క్వశ్చన్స్. బైపీసీ అంటే ఏంటి? వాట్ ఈస్ బైపీసీ? బైపీసీ చెప్తున్నా ఏంటి? బైపీసీ బయాలజీ, ఫిజిక్స్, నేర్చుకుంటారా? ఈరోజు నుంచి మళ్ళీ ఒక 3 months తర్వాత మీ మేడం పర్మిషన్ అడిగి మళ్ళీ వస్తారు, మిమ్మల్ని అందరినీ పిలుస్తా. మీరు చూపించాలి 100 పదాలతో ఇవి నేర్చుకున్నాం సార్ మీరు నాకు చెప్పాలి. చెప్తారా? చెప్తారు. కానీ ప్రిపరేషన్ టైప్ ఉన్నప్పుడు అప్పుడే